నమస్తే. సో ప్రస్తుతం మనం కొండాపూర్లోని కూడికుంట లేక్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ వీళ్ళు వినూత్నంగా చేపలు పట్టే ప్రోగ్రామ్ని వీళ్ళు పెట్టారు. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో జస్ట్ ఒక 500 ఫీజు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో మీరు ఫిషింగ్ చేసిన ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ప్రోగ్రాంలో ఈరోజు సండే వాకట్ శ్రీహరి మంత్రి గారు కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. సో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ లేక్ గురించి అవ్వచ్చు, ఈ చెరువు ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లా అంటే ఈ చెరువులో చేపలు పట్టాలి, పెంచాలనేటువంటి థాట్ లేదంటే ఎట్లా అంటే ఏం చెప్తారు? ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది ఒక డంప్ యార్డ్ అండి. ఇది ఒక డంప్ యార్డ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఒక 2 decades పైన 23 years నుంచి ఇట్స్ గ్రోన్ యాజ్ అ డంప్ యార్డ్. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డంప్ చేస్తున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వస్తూ పోతూ. దెన్ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ హియర్. సో మేము ఫస్ట్ ఈ లేక్ని తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ రెస్టారెంట్ వేస్ట్, సలూన్ వేస్ట్, బేసిక్లీ anyone was dumping here. Lot of clothes, even ఏమో ఇంకా వైర్స్, ల్యాప్టాప్స్, ఈవెన్ కీబోర్డ్స్, we have found multiple things అనమాట. So basically we understood it's a dump yard. And plus only sewage was coming into the lake. Rain వచ్చినప్పుడు it gets diluted. But I come from an architecture and design background. నాకు వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా ఆసక్తి నాకు. సో ఇప్పుడు బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ ఆల్సో ఈస్ డన్ బై మీ ఓన్లీ. సో వీవ్ డన్ అబౌట్ 30 స్టెప్ వెల్స్. స్టెప్ వెల్సే కాదు, హెరిటేజ్ స్టెప్ వెల్సే కాదు, కానీ చిన్న చిన్న బావులు, ఇలాంటి లేక్స్, మొత్తం ఒక వాటర్ ఇకో సిస్టమ్ని బాగా చేయాలనేది మా గోల్. అండ్ వన్స్ దిస్ ఇకో సిస్టమ్ ఈజ్ సర్వైవింగ్, ఇప్పుడు దీన్ని మనం దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 8 years అండి. ఫస్ట్ ఆల్మోస్ట్ 8 years. సాహే అనే ఎన్జిఓ అండ్ ఆల్సో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేది నాది. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ఇట్స్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ విత్ IIIT హైదరాబాద్. వీఆర్ ఆల్సో ఎంపానల్డ్ బై ద నీతి ఆయోగ్ అండ్ దట్. సో ది ఎయిమ్ ఈస్ ఒక నైబర్హుడ్లో కెన్ వీ మేనేజ్ అవర్ వేస్ట్ వాటర్, కెన్ వీ మేనేజ్ అవర్ రెయిన్ వాటర్ విత్ ఇన్ ద లేక్, విత్ ఇన్ ద నైబర్హుడ్. యాక్చువల్లీ ఈ మొత్తం నైబర్హుడ్లో ఉన్న సువేజే కదా ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ దిస్ కెన్ బీ మేనేజ్ టుగెదర్ అని. సో ఫస్ట్ థింగ్ వీ డిడ్ వాజ్ ఎన్ని ఇన్లెట్స్ ఉన్నాయి సువేజ్ కమింగ్ ఇన్ టు ద లేక్, బికాస్ నో వన్ హ్యాడ్ దిస్ మ్యాప్. సో ప్రతి అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 43 మ్యాన్ హోల్స్ గవర్నమెంట్ with HMW and GHMC, we opened these manholes just to understand ఎక్కడి నుంచి ఏ పైప్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. We understood there are 12 inlets. ఒక్కొక్క ఇన్లెట్ మీద we started working on removing these inlets. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. డైరెక్ట్లీ ద బిల్డర్ హ్యాడ్ పుట్ ది sewage inlet directly into the lake. సో వాళ్ళతో మాట్లాడి కెన్ వి అన్డూ దిస్, బికాస్ ఈ sewage వాటర్ అన్నది ఇక్కడ వస్తుంది కానీ మీరు సేఫ్ కాదు, బికాస్ దిస్ సూవేజ్ వాటర్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బోర్వెల్స్. అది ఒక బ్లాక్ వాటర్ అవుతుంది. అండ్ దాట్ ఈస్ వాట్ 60% ఆఫ్ బోర్వెల్ వాటర్ ఇస్ వాట్ వీ డ్రింక్ టుడే. సో ఒక చెరువు కానీ ఏదన్నా స్టాగ్నెంట్ ఆర్ సెస్పూల్ ఆర్ సూవేజ్ వాటర్స్, అది మనం పట్టించుకోవాలి. అది ఏం చేయాలనేది డెఫినెట్గా మనం ఆలోచించాలి. అండ్ working with the government was a big plus for me, because right from the beginning ఈ లాట్ ఆఫ్ ఇన్లెట్స్ని రిమూవ్ చేయడం కూడా ప్రతి వాళ్ళు మళ్ళీ అప్లై చేసి రీఅప్లై చేసి దెన్ దే పుట్ ఇట్ ఇన్ ద లీగల్ లైన్. మళ్ళీ చాలా మ్యాన్ హోల్స్ అరౌండ్ ద లేక్ వాజ్ ఆల్సో సిల్టెడ్ హెవీలీ. సో ప్రతి దాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఇప్పుడు రోడ్ వేసేసారు, లోపల ఒక 6 మ్యాన్ హోల్స్ ఉండిపోయినాయి, పైన నుంచి రోడ్ ఉంది. సో టు డీసిల్ట్ కూడా మనకి మ్యాన్ హోల్ దొరకట్లేదు. సో రోడ్ కటింగ్ పర్మిషన్ తీసుకొని అప్పుడు దానకిషోర్ గారు ఉన్నారు, అరవింద్ సార్ కూడా ఉన్నారు, వీళ్ళు అందరూ హెల్ప్ తీసుకొని GHMC అండ్ HMW అందరు హెల్ప్ తీసుకొని ప్రతి మ్యాన్ హోల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ వి కట్ ఓపెన్ ద రోడ్, ఓపెన్ చేసి అది ఎక్కడ పోతుంది ఏంటని అర్థం చేసుకొని డీసిల్ట్ చేసి ఈ 12 ఇన్లెట్స్ ఏదైతే కమ్యూనిటీ డైరెక్ట్ ఇన్లెట్స్ ఉన్నాయో అదన్నీ రివర్స్ చేసాం. రివర్స్ చేసి ఒక్కటే ఇన్లెట్ రైట్ దేర్ విచ్ ఇస్ కమింగ్, విచ్ హ్యాస్ రెయిన్ వాటర్ అండ్ దట్. బట్ ఆల్ ద ఇన్లెట్స్ టుడే ఆర్ హైబ్రిడ్ ఇన్లెట్స్. హైబ్రిడ్ అంటే ఇట్ ఈస్ సువేజ్ యాజ్ వెల్ యాజ్ రెయిన్ వాటర్. సో ఈ ఒక్క ఇన్లెట్లో ఇన్ 2017 1.2 MLD అంటే 1.2 మిలియన్ లీటర్స్ ఆఫ్ సువేజ్ వచ్చేది. సో అప్పుడు ఏం చేసాము, ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ ఇన్లెట్
ఇన్స్టెంట్గా లేక ఒక 30% క్లీన్ అయినట్టు అనిపించింది బికాస్ వీఆర్ రిమూవింగ్ లైవ్ సూవేజ్ ఫ్రమ్ సో మెనీ పాయింట్స్ ఆర్ రిమూవ్డ్. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ వీ వర్ నాట్ ఏబుల్ టు రిమూవ్, ఒక 2 పాయింట్స్ బికాస్ ఆఫ్ ది గ్రావిటీ లేదు, లేక వాళ్ళు ఇంకా ఆప్షన్ లేదు తీసుకోవడానికి. దానికి ఏం చేయాలని వీఆర్ కమింగ్ అప్ విత్ ప్లాన్స్. బట్ అప్పుడు ఎన్బిఎస్ అంటే నేచర్ బేస్డ్ సిస్టమ్స్, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో వెట్లాండ్స్ కానీ, చుట్టూ వెట్లాండ్స్ కానీ, బయో ఎంజైమ్స్ కానీ, దీన్ని అన్ని వేసే ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ పైలట్స్ విత్ డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్తో కనెక్ట్ అయ్యి కొన్ని చేసాము. సో ఇలా చేస్తూ చాలా అర్థమైంది నాకు ఈ లేక్ గురించి, వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్. ఈరోజు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ కూడా ఏది వర్క్ అవుతుంది లేదనే తెలుసు, వి స్ట్రీమ్ లైన్డ్. కానీ అప్పటి నుంచి ఏమైంది, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ద బొటానికల్ గార్డెన్ రోడ్. సో ప్రతి డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ద సూవేజ్ స్టార్టెడ్ యాడింగ్ అప్. సో 1.2 MLD ఉన్నది 2.3, 2.8, మళ్ళీ 3.2, 3.6, 4.2 వచ్చినప్పుడే అనిపించింది ఇట్ వాస్ బికమింగ్ టూ టాక్సిక్. అప్పుడే మేము ఈ నేచర్ బేస్డ్ సిస్టమ్స్ పనిచేయదు బికాస్ వీ నీడ్ లైక్ టర్షరీ సిస్టమ్స్ ఫర్ దట్. మళ్ళీ ఇట్ బికేమ్ 5.1, ఆల్మోస్ట్ ఒక పాయింట్లో 5.96 MLD టచ్ అయినప్పుడు దెన్ వీ థాట్ ఆ 4.5 క్రాస్ అయినప్పటి నుంచే ఐ బీన్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి అండి, వీ నీడ్ టు డూ ఎస్టీపీ. కానీ రిమోట్ ఎస్టీపీ ఉంటే బాగుంటుంది. ఇక్కడే ఎస్టీపీ అన్నది సాధ్యం కాదు, అక్కడ ఒక చిన్న పార్క్ మాత్రమే ఉంది. దట్స్ ఓన్లీ గ్రీన్ పాయింట్ అరౌండ్ హియర్. మళ్ళీ అటు సైడ్ బొటానికల్ గార్డెన్స్ అండ్ పాలపిట్ట పార్క్. సో వీ వేర్ ఆస్కింగ్, ఐ డెంట్ బిలీవ్ ఇన్ డైవర్షన్స్. ఒట్టి డైవర్షన్ అన్నది ఏ చెరువుకి సొల్యూషన్ కాదు. ఒట్టి డైవర్ట్ చేసి మనం ఒక్క ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి ఇంకో చెరువులో ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. డైవర్షన్ అన్నది ఓవర్ఫ్లో ఆఫ్ సువేజ్కి మేబీ వీ కెన్ కీప్, బట్ దే షుడ్ బీ అ లోకల్, ఒక నైబర్హుడ్లో ఈ సువేజ్ని ఇక్కడే ట్రీట్ చేసి can we reuse it in some ways? So even Palapitta Park and Botanical Gardens, they were asking HMW, SSB for water source because summer lo their plants are all drying. So they were also requesting for some time. So ఈ రెండుని HMW came up with a plan. అప్పుడు పద్మజ గారు ఇంకా కూడా ఉన్నారు, ప్రసన్న గారు, చంద్రశేఖర్ గారు, సత్యనారాయణ గారు, there are a lot of people in HMW who also sort of helped. They merged both the problems and they said okay, this can be a solution. First అయితే ఇక్కడే పెడదాము STP అనే మాట్లాడుతున్నారు. I said this will not work because it's such a small park and అది కూడా STP పెడితే ఇంకా it doesn't become a livable space for the communities also. సో రిమోట్ STP అంటే నేను వాళ్ళతోనే అప్పుడు విత్ ద HMW టీమ్ వీ హ్యాడ్ గాన్ అరౌండ్. అప్పుడు ఈ పాలపిట్ట పార్క్ కూడా చూడడం అయింది. సో అప్పుడు మేబీ దిస్ ఇస్ అ గుడ్ సొల్యూషన్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ ద కార్నర్ ఎడ్జ్ ఇప్పుడు చూడొచ్చు మీరు, దర్ ఇస్ అ 7 MLD ప్లాంట్, STP ప్లాంట్ దట్ వాస్ క్రియేటెడ్. దిస్ సూవేజ్ వీ హ్యావ్ అ వెట్ వెల్ హియర్. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి treated water goes to 2 lakes in Palapitta Park and 2 lakes in Botanical Garden and then comes back here. ఆ చెరువుల్లో వెళ్ళిన వాటర్ దే యూజ్ ఇట్ ఫర్ గ్రీనింగ్. సో ఒక్క సూవేజ్ సెస్పూల్ అన్నది ఒక 7 MLD సూవేజ్ ఈజ్ గెటింగ్ టుడే ట్రీటెడ్ అండ్ హెల్పింగ్ 5 చెరువులు like this one and 2 lakes in Palapitta and Botanical Garden. So it became a beautiful example of oka sewage, oka waste annadi oka resource ayyindi to almost 120 acres of green areas. Including the Palapitta and the Botanical. మనం స్పంజ్ సిటీస్ అంటాం కదా, ఇప్పుడు స్పంజ్ సిటీస్ అని చాలా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ స్పంజ్ సిటీస్ అంటే ఏంటి? యూజింగ్ యువర్ గ్రీన్ ఏరియాస్ ఆర్ క్రియేటింగ్ మోర్ స్పంజ్ లైక్ ఏరియాస్ టు టేక్ డౌన్ వాటర్. సో ఇప్పుడు కమ్యూనిటీస్ అందరూ ఇఫ్ యూ స్టార్ట్ రీయూజింగ్ రెయిన్ వాటర్, 60% రీయూజ్, 40% రీఛార్జ్, ప్లస్ వీ ప్రొటెక్ట్ అవర్ లేక్స్ అండ్ ఆల్సో క్రియేట్ ఎ గ్రీన్. మేము ఇక్కడ దాదాపు మాకు 1 acre area came back to the lake in about 2019 lo court order dwara 1 acre came back to the lake. So we planted immediately about 700 trees with a couple of NGOs and we also
planted. We planted only native trees, native fruit bearing trees atla, because we understood that it's growing well. కానీ అప్పుడు sewage water ఉన్నది కాబట్టి I used to do a sedimentation pond, దాని నుంచి వాటర్ తీసి చెట్లని ఇప్పుడు మీరు చూడొచ్చు మన వెనకాల ఎంత బ్యూటిఫుల్ గ్రీన్, అండ్ దే ఆర్ ఆల్ 30 feet tall trees. ఇప్పుడు జామున్, pomegranate, usri, you have a lot of guava trees, chiku, and a lot of flowering trees ఉన్నాయి. సో ఇట్ ఇస్ బికమ్ బ్యూటిఫుల్ ఈకోసిస్టమ్. అంటే గ్రీన్ని సపోర్ట్ చేసే బ్లూ ఆల్సో. సో దీని ద పాయింట్ ఇస్ ఒక రకంగా రెస్టరేషన్ చేసాం. ఇది ఎస్టీపీ అయిన తర్వాత ద నెక్స్ట్ జాబ్ ఐ డిడ్ వాజ్ ఓకే వీ విల్ హ్యావ్ టు గో టు సిఎస్ఆర్ అండ్ ఫైండ్ సమ్ ఫండింగ్ కదా ఫర్ ద లేక్. అప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనేవారు ముందు వచ్చారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, బట్ దే డిడ్ంట్ హ్యావ్ టూ మచ్ రిసోర్సెస్. అప్పుడు ఉన్న రిసోర్సెస్ దే గేవ్ అస్ అండ్ దే సెడ్ దే విల్ సపోర్ట్ ఫర్దర్. బట్ ఉన్న రిసోర్సెస్ అంటే ఒక 60-65 lakhsలో ఇంత పెద్ద చెరువు చేయాలంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సో దెన్ వాట్ వీ డిడ్, ఇక్కడ ఉన్న ఫుల్ హైసింత్, అండ్ హైసింత్ ఈజ్ ఓవర్ గ్రోన్. ఈ ఓవర్ గ్రోన్ హైసింత్ని కాట్అవుట్ చేయాలంటే దానికే ఒక 40 లక్షలు అవుతుంది. సో దెన్ వాట్ ఐ కెమ్ అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. నాకు ఆనంద్ లేక్మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, వీ ఆర్ ఫ్రమ్ బెంగళూరు. సో తనతో మాట్లాడి ఇంకా కొన్ని ఫ్రెండ్స్తో మాట్లాడి దెన్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా that we should remove the hyacinth and dry it up on the bunds. సో హైసింత్ రీడ్స్తో బ్యాగ్స్ కూడా తయారు చేస్తారు, అదొక ఫైబర్ లాగా అవుతుంది. సో ఈ హైసింత్ని డ్రై చేసిన తర్వాత, బాగా డ్రై అయిన తర్వాత లేక్ వాటర్ అంతా తీసేసాము. కింద ఆల్మోస్ట్ ఒక 13,000-14,000 tons ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. 14 tons ఆఫ్ ప్లాస్టిక్స్, సో మచ్. అన్నీ ఇప్పుడు రెసిడెంట్ స్లడ్జ్ అంటాము, ఇన్ని ఏళ్ళు వచ్చిన స్లడ్జ్. ఈ అన్నిటిని సెమీ డ్రై చేసాం. సెమీ డ్రై చేసి ఈ హైసింత్ డ్రై రీడ్ అయితే దీంట్లో మిక్స్ చేసి వీ మేడ్ ద బండ్. ఈరోజు మీరు నడుస్తున్న బండ్ అది, ద కోర్ ఆఫ్ ద బండ్ ఇస్ దట్. దాని మీద మొర్రం క్యాపింగ్ చేసి ఇలా గ్రీనింగ్స్. వీ డిడ్ంట్ వాంట్ టు డూ టూ మచ్ stone pitching and concrete, because that also sort of reflects heat kada. So we don't want to create an heat island. ఇంత ముందు నేను చెరువులో వర్క్ చేసినప్పుడు లాట్ ఆఫ్ మీథేన్ గ్యాసెస్ యూస్ టు కమ్ అవుట్, అండ్ అప్పుడు AQI అన్నది అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాజ్ 600 to 800. ఈరోజు మేము అక్కడ ఒక మానిటర్ పెట్టాం, మీరు కూడా చూడొచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ ఎనీవేర్ ఫ్రమ్ 27 to 32. అంటే పీపుల్ ఫీల్ హ్యాపీ లుకింగ్ ఎట్ ద మానిటర్, ఓ ఇంత మంచి ఎయిర్ క్వాలిటీ. సో గుడ్ ఎయిర్ క్వాలిటీ, గుడ్ వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ మంచిగా ఉండాలంటే వీ థాట్ లైక్ ఇది ఒక రెస్టోరేషన్ తర్వాత కూడా హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఉండాలి అంటే గవర్నమెంట్ వాట్ ఎవర్ దే క్యాన్ దే విల్ సపోర్ట్. సో ఫిషింగ్ ఐడియా అనేది మీకు ఎలా వచ్చింది? అదేనండి. సో వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఈకో సిస్టమ్ వెర్ ఇట్ ఎర్న్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. దీనికి మాకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఆల్సో వీ నీడెడ్. సో we had to go through a standing committee. We said like we're not going to make it commercial, but what needs to protect the lake ante is ee lake ecology ni protect chesenta maatrame, right? So today the water was sewage here is treated water, and it has beautiful fish growing here. Ante we understood that rohu, bocha and grass carp iyanni within few months, within 3 months, they're all growing to 2 kgs and 2.5 kgs, and algae kada, it's also healthy, in a beautiful way. So emi grow avutunnai led, we also put marl fish. So everything is an experiment andi. And every weekend కొంచెం ఫిషింగ్ ఇక్కడ ముదిరాజా కమ్యూనిటీ ఒక అబ్బాయి వెంకటేశ్వర ఉన్నాడు, అండ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఫిషరీస్. సో ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వాకిటి శ్రీహరి గారు మాకు ఆల్వేస్ చాలా చాలా సపోర్ట్ చేస్తారు. సో హీ విల్ ఆల్సో బీ విజిటింగ్ ద లేక్ అండ్ దాట్. సో ఆయన ఆధ్వర్యంలో అని చెప్పొచ్చు వి సో మెనీ థింగ్స్ అబౌట్, బికాస్ వీ నీడ్ సమ్ ఎక్స్పర్ట్ అడ్వైస్, వీ నీడ్ టు హ్యావ్ దీస్ ముదిరాజా కమ్యూనిటీ, వాళ్ళకు ఒక లైవ్లీహుడ్. ప్లస్ ఇక్కడ చుట్టూ ఉన్న ఒక 2,000 ఫ్యామిలీస్కి యూ గెటింగ్ లైవ్ ఫిష్ విచ్ యూ డోంట్ వాంట్ టు బై ఐస్ బాక్స్లో ఉన్న ఫిష్. నౌ యూ హ్యావ్ వెరీ లైవ్ ఫిష్. అండ్ ఇక్కడ 90-year-old మై ఫాదర్ లాంటి నాకు చాలామంది హూ ఆర్ వెరీ ఓల్డ్, దే సెడ్ దట్ ఇంత టేస్టీ ఫిష్ తిని ఎన్నో అసలు ఇయర్స్ డెకేడ్స్ అయినాయి అని చెప్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ
గ్రేట్ మోడల్. ఇలా ఒక మోడల్ వీఆర్ క్రియేటింగ్ అ మోడల్. సో ఇప్పుడు మొన్న మ్యాంగోస్ వచ్చినాయి ఆ ట్రీస్లో, దాంట్లో వీ గాట్ సమ్ 100 మ్యాంగోస్. We made avakai, we had a avakai workshop and we sold the mangoes. దాంట్లో కూడా మనకి some money had come. So what we did is in 2018 we did a lake protection committee అండి. ఆ lake protection committee all the presidents, secretaries of the colonies and communities వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 2000 people ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ. సో ఈ కమిటీ చేసి నేను అప్పుడే అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ ఫిషింగ్ చేసే వాళ్ళకి మనీ ఏమైనా చార్జ్ చేస్తున్నారా? సో ఈ ఫిషింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు యాజ్ అ స్పోర్ట్ అనేది నిన్న మొన్ననే అంటే శ్రీహరి గారు ఆయన యూనో గైడెన్స్తోనే, ఆయన ఫిషరీస్ గైడెన్స్ ఆయన పాపం నిన్న రాలేకపోయారు బికాస్ ఆఫ్ ద సీఎంస్ ఈవెంట్, బట్ ఈస్ వెరీ వెరీ సపోర్టివ్. బికాస్ అర్బన్ లేక్ని ఒక మోడల్గా, ఒక సస్టైనబుల్ మోడల్గా క్రియేట్ చేయడంలో ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. మళ్ళీ నిఖిలా మేడం ఉన్నారు, డైరెక్టర్ ఫిషరీస్, అండ్ లక్ష్మీనారాయణ గారు, వాట్ ఎవర్ దట్ హోల్ టీమ్ ఇస్ అ బిగ్ సపోర్ట్ ఫర్ అస్. సో వీవ్ జస్ట్ అబౌట్ స్టార్టెడ్ దిస్ ఐడియా. ఇంకా మినిస్టర్ గారు కూడా వస్తారు అండ్ వీ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. వీ వాంట్ టు make it like a livelihood model. And మీకు అర్థమైతే see what was a sewage is today livelihood for the fishermen, and also food for this area would come from this. So isn't that beautiful? So అది ప్రతి చెరువులో మనం ఇలా చేయగలిగితే, అంటే విత్ ప్రాపర్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్, ప్రతి దానికి పర్మిషన్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక సస్టైనబుల్ మోడల్ చేయడానికి. ఈవెన్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అదొక రిజిస్టర్డ్ కమిటీ చేసాం 2019లో. సో వీ హ్యావ్ అ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అండ్ ఒక అకౌంట్ విచ్ ఈస్ కనెక్టెడ్. సో ఎవ్రీ రూపీ వాట్ కమ్స్ హియర్, ఇప్పుడు మ్యాంగోస్ అమ్మాము ఆర్ కోకోనట్స్ ఆర్ వాట్ ఎవర్ వీ ఆర్ సెల్లింగ్, ఎవ్రీ రూపీ గోస్ టు ద కమిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద లేక్. సో వీ హ్యావ్ 2 వాచ్మెన్, అప్పుడప్పుడు గార్డనర్ టీమ్ వస్తారు, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఆల్సో. అంటే లేక్ని ఒక అందంగా మెయింటైన్ చేయాలంటే వీ నీడ్ దిస్. వీ వాంట్ టు విత్ మినిస్టర్ గారి సపోర్ట్ వీ వాంట్ టు ఆల్సో స్టార్ట్ సమ్ కయాకింగ్ అండ్ అదర్ థింగ్స్. సో హెచ్ఎండిఏ కూడా ఇప్పుడు జయేష్ రంజన్ గారు కూడా మంచి సపోర్ట్, అండ్ సృజన గారు, ఇక్కడ జెడ్సీ గారు, నారాయణ ఆదిత్య గారు, వాళ్ళు కూడా చాలా చాలా అంటే ప్రతి దానికి, ఈవెన్ శిరీష హూజ్ ఈఈ హియర్ అండ్ ఆనందన్ ఉన్నారు, ప్రతి వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ తీసుకొని మనకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అల్టానే సందీప్ ఫ్రమ్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్వి, సంతోష్ గారు, పద్మజ గారు ఫ్రమ్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్వి. సో ఐ ఫీల్ గవర్నమెంట్, సోషల్ ఎంటర్ప్రైజెస్, ఎన్జిఓస్ అండ్ కమ్యూనిటీ, ఈ ముగ్గురు, ఈ ట్రయాంగిల్ అన్నది మంచిగా కనెక్ట్ అయితే దీస్ కైండ్ ఆఫ్ లేక్స్ కెన్ బి క్రియేటెడ్. నాకు ఒట్టి క్రియేట్ చేయడమే కాదు, ఇట్ షుడ్ ఆల్సో వీ విల్ హ్యాండ్ హోల్డ్ ఇట్ టిల్ ఇట్ బికమ్స్ అ మోడల్. ఒక ప్రతి మంత్కి లేక్ కావాల్సిన ఎక్స్పెన్సెస్, ఫిష్ ఫుడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది యాక్టివిటీస్ కానీ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ యాజ్. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఈవెంట్స్ అని, పెయింటింగ్ ఈవెంట్స్ అని, వీళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఒక డెక్ తయారైంది, ఇక్కడ సాఫ్ట్ మ్యూజిక్ ఈవెంట్స్ కూడా ఇంతకుముందు ఇనాగ్రల్ అప్పుడు చేయించాము. గాంధీ గారు, ఆయన గురించి చెప్పాలి, ఎమ్మెల్యే గారు చాలా, అంటే every time I have a problem I would call him and he would support. So I would say politician, government, community, enterprises and also CSR like Infosys, Sai Life Sciences. Malli Infosys ichina double saripokapothe, then we moved on to raise more funds. Boards koni చూస్తున్నారు, so they helped us do that, and వాళ్ళు కొన్ని సోలార్ లైట్స్ కూడా డొనేట్ చేశారు. సో నైబర్హుడ్లోనే మనకు అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. బ్లూ డ్రాప్ ఎన్విరోన్ ఉన్నారు, వాళ్ళు మనకి వాటర్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ ద నైబర్హుడ్. చిరకీస్ ఫ్రమ్ ద నైబర్హుడ్ వాటర్ షెడ్లోనే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. వీ జస్ట్ హ్యావ్ టు కనెక్ట్ properly with the government. So we are 8 years a long time, కానీ we've created a template for the whole country now, and we will do more activities అది. సో ఇలా ఒక బుక్ కూడా కుడికుంట లేక్ రెస్టరేషన్ స్టోరీ అని, వీ హ్యావ్ అ కంప్లీట్ బుక్ టాకింగ్ టు యూ అబౌట్ ఎవ్రీ స్ట్రగుల్, ఎవ్రీ రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్. ఈ చెరువు ఇంత ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ
యూ కెన్ సీ లాట్ ఆఫ్ గ్రీన్. ఇప్పుడు ఎల్లో ఇస్ డెవలప్మెంట్, ఇంత డెవలప్మెంట్ అయింది. సో ఇలా ఉన్నింది చెరువు, సో ఇలా ఉన్నింది ఆల్మోస్ట్ లైక్ అ డంప్ యార్డ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చెరువు అంతా ఇలా ఉన్నింది. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఫర్ 8 years. ఇది నేను హైసింత్ డ్రై అప్ చేసామని చెప్పాను కదా, సో ఈవెన్ దిస్ ఇస్ దేర్. సో ఆల్మోస్ట్ ఎన్నో మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు 40 మీటర్స్లో ఉన్న వాటర్ ఇప్పుడు 20 meters ఉన్నాయి ఆఫ్టర్ డీసిల్టింగ్. సో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ వెరీ ఫాస్ట్ గ్రౌండ్ వాటర్. సో ఇప్పుడు వర్షం నీళ్ళు అయితే సువేజ్ డైవర్ట్ చేసిన తర్వాత ఓన్లీ 4-5 months 6 months ఉంటాయి. ట్రీటెడ్ వాటర్ అండ్ రెయిన్ వాటర్ 365 days వాటర్. అందుకని ధైర్యం చేసి ఫిష్ also can be part of this ecosystem. Fishes also help clean in a big way. సో రైట్, ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ చెరువు ఏదైతే ఉందో ముందు ఒక డంపింగ్ యార్డ్లా ఉండేది. సో దాన్ని మేము ఒక 8 years నుండి 9 years నుండి కష్టపడి దీన్ని డెవలప్ చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి చెత్త అవ్వచ్చు, డంప్ యార్డ్ అవ్వచ్చు, చాలా ఒక 30,000-40,000 tons ఆఫ్ డంప్ చేసే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో దాన్ని అంతా కూడా మేము క్లీన్ చేసి ఈ వాటర్ అంటే వేస్ట్ వాటర్, మెయిన్లీ సూవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేవి. దాన్ని అంతా కూడా మేము క్లీన్ చేసేసి దీన్ని ఒక మంచి చెరువుగా మార్చినాం. సో తర్వాత ఆ వాటర్ని అంతా కూడా ఇక్కడ మేము స్టోర్ చేసి ఇక్కడ దీంట్లో ఫిషెస్ని పెంచుతూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఫిషెస్ పట్టడానికి వస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక 500 rupees చార్జ్ చేస్తున్నాం. అండ్ ఫిషింగ్ చేసిన ఆ ఫిషెస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళొచ్చని కూడా చెప్తా ఉన్నారు.